అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం గురువుల్ని మనం స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసుకుందాం. మనకి ఈనాడు మనం చూసినట్లయితే ఎక్కడ ఎడిటోరియల్ చూసినా ఎల్లాప్రగడ రామకృష్ణ గారు అని ఉంటారు, ఎర్రాప్రగడ రామకృష్ణ గారు అని ఉంటారు. వారు మన దగ్గరికి రావటం మన అదృష్టం. వారు రాసిన రచనల్లో, వారి పద ప్రయోగాల్లో వారి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం ఎంత ఉందో మనకు తెలుసు. వారు గత 2 సంవత్సరాలుగా పిరమిడ్ సొసైటీతో మమేకమై అనేక కార్యక్రమాల్లో వారు పాల్గొంటున్నారు. వారిని కరతార ధ్వనులతో మనం స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. అలాగే మనకి సుమిత్రానంద సరస్వతి మాతాజీ, వారు పూర్వ నామం వచ్చేసి ప్రభావతి గారు. ప్రభావతి గారుగా ఉన్నప్పటి నుంచి నేను పిఎంసిలో ఇంటర్వ్యూలు చేశాను, ఇప్పుడు శ్రీ నిర్వీ టీవీలో ఇంటర్వ్యూ చేశాను. మాతాజీగా వారు దీక్ష తీసుకున్న తర్వాత కూడా వారు ఆశ్రమానికి వెళ్ళటం, అక్కడికి వెళ్ళినప్పుడు ఎన్నో వందల మందికి వారు మహిళలకి ఎక్కువగా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అలాగే ఎంతోమంది విద్యార్థులకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ప్రణవాశ్రమం కాకినాడ వారు మన దగ్గరికి రావటం మన అదృష్టం. గట్టిగా వారికి ఒక్కసారి క్లాప్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇది శ్వాస సోర్స్ ఆఫ్ లైఫ్ అనే పుస్తకం. ఈ పుస్తకం అనేది 7 సంవత్సరాలు పట్టింది రాయడానికి. మొట్టమొదట ఈ పుస్తకం 2018లో ధ్యాన జగత్ మ్యాగజైన్కి శ్వాసకు సంబంధించిన ఆర్టికల్ రాయమంటే మాస్టర్ మారెళ్ళ రామకృష్ణ గారు రాసిన శ్వాస మహావిజ్ఞానం అనే 7 పుస్తకాల్లో నుంచి నేను కొన్ని ఆర్టికల్స్ రాస్తే పత్రిజీ గారు అది కరెక్ట్ చేసి ఇంకా స్వర శాస్త్ర మంజరి అని, అలాగే స్వర జ్ఞానం అని, అలాగే శివ స్వరోదయం అని ఇలాంటి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అవి చదవమని చెప్పారు. అవి చదివిన తర్వాత వాటన్నిటినీ కలిపి 120 పేజీల పుస్తకంగా చేసినప్పుడు సారు ఆ పుస్తకాన్ని దిద్ది ముందు మాట రాసి, ఇది సరిపోదు, ఇది మీకు శ్వాస సంబంధించిన నాలెడ్జ్ ఉంది కానీ దీనికి అథెంటికేషన్ ఏంటి, నువ్వు రాయాల్సింది ఇది కాదు, నాకు భగవద్గీత లాంటి శ్వాస పుస్తకం కావాలి, భగవద్గీత లాంటి ఆధారాలతో కూడిన శ్వాస పుస్తకం కావాలి అన్నప్పుడు, అప్పుడు ఉపనిషత్తుల్లోకి వెళ్తే మనకు ఉన్నటువంటి ప్రధాన ఉపనిషత్తులన్నీ వెతికినప్పుడు 40 ఉపనిషత్తులు, అంశోపనిషత్తు, ఈశాన్య ఉపనిషత్తు, ఇలా ఒక్కొక్క ఉపనిషత్తు, గర్భోపనిషత్తు, ఇలా ఒక్కొక్క ఉపనిషత్తులో ఉన్నటువంటి శ్వాసకు సంబంధించినవన్నీ కూడా కోట్ చేసుకుంటూ రావటం. అలాగే మనకి సద్దర్శనాల్లో మనకి ఎట్లా ఉంది, పతంజలి దర్శనం కానీ వీటిల్లో ఎలా ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి తంత్రగంధాల్లో కులావరణ తంత్రం, నిరుక్త తంత్రం, విజ్ఞాన భైరవ తంత్రం, ఇలా కాళీ తంత్రం, ఇట్లా తంత్రగంధాల్లో ఎక్కడెక్కడ ఉందని, అలాగే మనకు స్మృతుల్లో ఎక్కడ ఉందనేసి, అలాగే సంహితల్లో ఎక్కడ ఉందనేసి, భగవద్గీతలో ఎక్కడుంది శ్వాస గురించని, భాగవతంలో ఎక్కడ ఉందనేసి, రాముడు లక్ష్మణుడికి శ్వాస గురించి ఎప్పుడు టీచ్ చేశాడనేది రామాయణంలో ఉన్నదాన్ని, వీటిని అన్నిటినీ రామాయణం ఎతకాలంటే 24,000 శ్లోకాలు, వశిష్ఠ గీత ఎతకాలంటే 32,000 శ్లోకాలు, ఒక్కొక్క ఉపనిషత్తును అర్థం చేసుకొని తీయాలంటే అది చాలా శ్రమతో కూడుకున్నది. కాబట్టి ఈ అథెంటికేషన్స్ అన్నీ కూడా కలిపి మొదటి చాప్టర్గా దీంట్లో రాయటం అనేది జరిగింది. ఆ తర్వాత 2వ చాప్టర్లో శ్వాస గమనించడం వల్ల మనకి ఎలాంటి సిద్ధులు వస్తాయి, ఏ స్థాయిలో గమనించాలి, మనము ఎట్లా చేసుకోవాలనేది 2వ చాప్టర్ అంతా ఉంటుంది. 3వ చాప్టర్కి వచ్చేసరికి ఇవన్నీ తెలిస్తే సరిపోదు, ఆధ్యాత్మికత గురించి గట్టిగా మనకి తెలియాలి అంటే దశవాయువులు తెలియాలి,
పంచ ప్రాణాలు తెలియాలి, మనకి పంచకోశాలు తెలియాలి, అలాగే సప్త శరీరాలు తెలియాలి, త్రిబంధనాలు తెలియాలి, త్రిగంధులు తెలియాలి, అలాగే ఒక్కొక్క చక్రం గురించి క్లియర్గా తెలియాలి. అంటే చక్రాల గురించి చెప్తే ఎక్కడైనా ఒక పేజీ ఉంటుంది, దీంట్లో ఒక్కొక్క చక్రం గురించి 8 పేజీల పైన రాయడం జరిగింది. అంటే మీకు ఇంకెక్కడ చూసుకున్నా ఇక్కడ లేని ఇన్ఫర్మేషన్ ఏముంది అని ఎతికే విధంగా కొన్ని వేల పుస్తకాలు సెర్చ్ చేసి దాంట్లో రాయడం జరిగింది. అలాగే నాడుల గురించి మనం వింటాం. మనము నాడులు, ప్రధాన నాడులు అంటే ఇడా, పింగళ, సుషుమ్న అని మాట్లాడతారు. తర్వాత మహా అయితే దశనాడులు, 14 నాడులు ఉన్నాయని. ఈ 14 నాడులు పేర్లు చెప్పమంటే చెప్పరు. అలాగే ప్రధానమైన నాడులు 100 ఉంటాయి. ఆ 100 నాడులు 72,000 నాడులు అవుతాయి. 72,000 నాడులు 3,52,000 నాడులు అవుతాయి. 7,20,000 నాడులు, 9 లక్షల నాడులు. ఆ 9 లక్షల నాడుల వరకు ఎలా లెక్క చెప్పొచ్చో లెక్క కూడా ఉంది. 100 నాడుల పేర్లేంటి, ఆ నాడులు శరీరంలో ఏ భాగంలో పనిచేస్తాయి, మనకి తలకి కనెక్ట్ అయి ఉన్న నాడులు ఏంటి, మెడకి కనెక్ట్ అయి ఉన్న నాడులు ఏంటి, హృదయానికి కనెక్ట్ అయి ఉన్న నాడులు ఏంటి, నాభికి కనెక్ట్ అయి ఉన్న నాడులు ఏంటి, ఇలాంటి నాడుల గురించి ఒక 60 పేజీల కంటెంట్ దాంట్లో ఉంది. అలాగే నెక్స్ట్ స్వరశాస్త్రాన్ని గమనించుకొని, ఇప్పుడు నేను ఒక చోటకి భోజనానికి వెళ్తున్నాను, మంచి భోజనం దొరుకుతుందా లేదా మనం శ్వాసను గమనించి పెట్టవచ్చు. మనకి ఇక్కడ శ్వాసను గమనించి, రాత్రి ఇక్కడ వర్షం ఉంది, నేను గమనించినప్పుడు అంత రేపు ఇబ్బంది ఉండదని నాకు శ్వాసలో తెలిసింది. అలా మనకి ప్రాక్టికల్గా మనకి నిజ జీవితంలో అప్లికేషన్ పార్ట్ లాగా 5వ చాప్టర్ ఉంటుంది. 6వ చాప్టర్ ఒక స్టూడెంట్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి, ఒక మేధావి ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఎలా శ్వాసతో ప్రాక్టీస్ చేసుకోవాలి, అలాగే ఒక భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఎలా శ్వాసతో ప్రాక్టీస్ చేయాలి అనేది 6వ చాప్టర్. 7వ చాప్టర్ వచ్చేసరికి దీనికి ఎంతోగా మనకి శ్వాస గురించి ప్రచారం చేస్తున్న ఒక్కొక్క సొసైటీ ఉంది. మనం ఆనాపానసతి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, అలాగే విపాసన, అలాగే క్రియాయోగం. మాతాజీ గారు శ్వాస గురించి, ప్రణవ ధ్యానం గురించి చెప్తూ ఉంటారు, శ్వాస మీద, వారి గురించి. ఇట్లా ఎవరెవరైతే శ్వాస గురించి చెప్తూ ఉన్నారో సొసైటీలో వాటి గురించి రాయటం. ఇది మొట్టమొదటగా రాసినప్పుడు, మొత్తం సేకరించినప్పుడు 1200 పేజీల పైన అయింది. దాన్ని కట్ చేసి ఒక 30 మంది గురువుల దగ్గర కూర్చొని చివరికి 400 పేజీల పుస్తకంగా ఇది తీసుకురావడం జరిగింది. 7 సంవత్సరాలు పట్టింది దానికి. రాసిన తర్వాత దాదాపులా కుట్టాలం స్వామివారు ఆ పుస్తకం మొత్తం చదివి ముందు మాట ఆయన స్వయం అక్షరాలతో రాసిచ్చారు. అలాగే కంచి స్వామీజీ వారు ఆశీర్వదించారు. అలాగే మనకి సంత సదానంద బాబా గారు ముందు మాట రాశారు, మాతాజీ వారు రాశారు, అలాగే మణిప్రసన్న అమ్మగారు రాశారు. దీనికి మొదట దీనికి ముందు మాట రాసిన మహానుభావుడు రోజేసా పత్రిజీ గారు. ఆ పత్రిజీ గారు పేజీని అట్లానే స్కాన్ చేసి అట్లానే ఉంచాను. తర్వాత పత్రి మేడం గారు ఏ పుస్తకానికి ఇంతవరకు ముందు మాట ఇవ్వలేదు, ఈ పుస్తకానికి ముందు మాట ఇచ్చారు పత్రి మేడం గారు. పుస్తకం చూసి అలా ఎంతోమంది మహానుభావుల ఆశీర్వచనము. ఇది దేంట్లో కూడా ఎక్కడా కూడా నా నాలెడ్జి అంటే నా స్వయం నాలెడ్జి దాంట్లో పెట్టలేదు. గురువుల నాలెడ్జిని శ్లోకం ఇచ్చి విత్ ఆధారంతో రాయడం జరిగింది తప్పితే ఎక్కడా కూడా ఇది ఇట్లా అది ఇట్లా అని కాదు, ఆధారబోధితంగా అంటే అథెంటికేషన్తో ఈ పుస్తకం తయారు చేయడం జరిగింది. ఇది నాకు పత్రిజీ గారు ఇచ్చినటువంటి మహాభాగ్యం. ఎందుకంటే వారి దగ్గర కూర్చొని వారు దిద్దుతున్నప్పుడు నేను పక్కన కూర్చొని, ఎందుకంటే మొట్టమొదట నేను ఇంటర్వ్యూ 2013లో మా మాస్టర్ మారెల రామకృష్ణ గారిది చేసినప్పుడు, విఠల్ బాబా గారిది ఇంటర్వ్యూ చేసినప్పుడు, అప్పటి నుంచి వారి కరెక్షన్ తెలుసు. కాబట్టి ఎంతోమంది చేత కరెక్షన్ చేయించి చివరిగా మన స్వర్ణలత మేడం గారు, మారం గారు కూడా చివరిగా కరెక్షన్ చేశారు. అలా ఎంతోమంది తెలుగు దిద్దిన తర్వాత వీలైనంత వరకు ఏ తప్పులు లేకుండా ఆ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. అంత గొప్ప పుస్తకాన్ని నా చేత నాలో దూరి, నా శ్వాసలో దూరి రాయించింది పత్రిజీ. ఎందుకంటే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ పుస్తకంలో ఒక్కోటి నాకు ఎక్కడంటే నిద్రలో పండుకున్నప్పుడు టక్మని ఏదో గేరుండ సంహిత అని కనిపించేది. టక్మని అది ఎందుకు కనిపించేది, ఆ పుస్తకం ఉందనే నాకు తెలియదు. పోయేసి నెట్లో కొట్టేసి దాని పీడిఎఫ్ తీసుకొని దాంట్లో చూసినప్పుడు శ్వాస సంబంధించినవి ఉండేవి అనమాట. ఒక్కోసారి ఫిజికల్గా కనిపించే అపీరెన్స్ అయ్యి కొన్ని విషయాలు చెప్పడం, అవి నేను ఒకసారి పత్రి మేడంతో కూడా షేర్ చేశాను అనమాట. ఇట్లాంటి ఎన్నో అనుభవాలు, ఎంతోమంది మాస్టర్స్,
వారి అనుభవాలు ఇవన్నీ తీసుకుంటూ ఎవరి అనుభవాలు కాకుండా ఆధారబోధితంగా ఈ పుస్తకం అనేది తీసుకురావటం అనేది జరిగింది. చాలామంది ఇది కావాలి 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 ఎప్పుడు నుంచో నాకు మెసేజ్లు పెడుతున్నారు. ఈరోజు పుస్తకాలన్నీ మన ట్రస్ట్కి హ్యాండ్ ఓవర్ చేశాను. ఇక్కడ ట్రస్ట్లో హ్యాపీగా 1000 పుస్తకాలు ఉన్నాయి. హ్యాపీగా అందరూ తీసుకోవచ్చు. మీ మీ సెంటర్లకు కూడా తీసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారా, ఒక శ్వాస గురించి రాయాలంటే 7 సంవత్సరాలు పట్టింది. శ్వాస అంటే ఎంత ముఖ్యమైనదో మీరు ఆలోచించండి. మనం ఈజీగా శ్వాస మీద ధ్యాస అనేస్తాం, అయిపోయింది, ఇవాళ మనకి ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది. శ్వాస గురించి రాయడానికి 7 సంవత్సరాలు పట్టిందంటే ఎంత రిసర్చ్ చేయాలి శ్వాస గురించి, అంత కష్టం ఉంటుంది శ్వాస వెనకాల మనం చెయ్యాలంటే కూడా. ప్రతిది కూడా మనం ప్రాక్టికల్గా తెలుసుకుంటే ఇంకా బాగా మన శ్వాసను అబ్జర్వ్ చేయొచ్చు, దాని యొక్క గుణాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు రవిశాస్త్రి చెప్పాడు, అది కరెక్ట్. శ్వాస ఎటువైపు ఆడుతుందో చూస్తే మనం ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారో కూడా మనం చెప్పగలం, మనం చూసే పద్ధతి కూడా చెప్పగలం శ్వాస బట్టి. ఇవంతా ఒక సైన్స్, ఇది ఊరికే కాదు, ఇది సైన్స్. ఇది ఆ సైన్స్ తెలుసుకొని మనకు శ్వాసని గమనించమని బుద్ధుడు చెప్పాడు, పత్రి గారు చేశారు. కనుక శ్వాస అనేది అద్భుతమైంది, దాన్ని అంత ఈజీగా తీసుకోవద్దు. శ్వాస ఉన్నంతగా ఈ శరీరాన్ని మనం డెకరేట్ చేసుకోగలం, అది లేనప్పుడు ఏమీ లేదు. కనుక ఇవాళ ఈ పుస్తకం చాలా అద్భుతమైంది. ఈ ముఖ చిత్రం ఎంత బాగుందో, చాలా బాగుంది. అది దీని గురించి ఈయన చెప్తారు. గట్టిగా చెప్పట్లు గురువు గారికి. సభా సరస్వతికి నమస్కరిస్తూ ఉన్నాను. సభా సరస్వతి అని ఎందుకు సంబోధించవలసి వచ్చిందంటే, నిజానికి నేను మీ అందరిలోంచి వ్యక్తమవుతున్న పత్రిజీని దర్శిస్తున్నాను నేను. అయితే ఆ దర్శనానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు 2 అదృష్టాలు పట్టాయి. అది చెప్తాను మీకు. నేను సరస్వతి సాక్షాత్కారం అనే మాటని ఈవేళ ప్రత్యక్షంగా చూశాను. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళందరూ ఎంత అందంగా మాట్లాడుతున్నారండి, ఎంత అందమైన వాక్కు. పత్రిజీ ఏమిచ్చారు వీళ్ళకి అని అనిపించింది నాకు. వాగ్దేవి స్వరూపమైన సరస్వతి సాక్షాత్కారాన్ని ఈరోజు చూశాను. ఇంతకుముందు మాట్లాడిన వక్తల అందరి వాక్కుల్లోంచి నేను వాగ్దేవి స్వరూపాన్ని గమనించాను. అది ఒక అదృష్టం. రెండో అదృష్టం, పత్రిజీ చివాట్లు వేయగా నేను ఎప్పుడు వినలేదు, కానీ ఈవేళ స్వర్ణమాల పత్రిజీ చక్కగా చివాట్లు పెట్టారు. నాకు ఎంత సంతోషం వేసిందంటే, బా మనందరూ గురువులు అయిపోదాం అనుకుంటున్నాము అన్నారు కదా. అందరూ గురువులు అయిపోవాలంటే మనందరూ పత్రిజీలు అయిపోవాలి. మనందరం పత్రిజీలు అయిపోవాలంటే పత్రిజీ ఎలా బతికారో అలాగే బతకాలి. ముందు అది నేర్చుకుంటే పత్రిజీ అవుతారు కదా. అమ్మ మాట్లాడుతుంటే ఒక్క మాట గుర్తొచ్చింది నాకు. మీరందరూ అమ్మలు కనుక మీ అందరికీ తెలుసున్న ఒక సత్యం, చంటి పిల్లాడికి చనుబాలు మాన్పించడానికి అమ్మ పాలిండ్లకి కుంకుడు రసం పూసుకుంటుంది కదా. అది బిడ్డ మీద కోపంతో కాదు, బిడ్డని వ్యక్తుణ్ణి చేయడం కోసం, ఆ బిడ్డని మనిషిని చేయడం కోసం, ఆ బిడ్డని స్వతంత్రుని చేయడం కోసం, అతనికి ఒక సొంత ఆలోచనని, ఓ సొంత జీవన విధానాన్ని అలవర్చడం కోసం. ఈవేళ మనకి ఈ అమ్మ చివాట్లు ఎందుకు పెట్టిందంటే ఆ చనుబాలు మానిపించడానికి. అంత అదృష్టానికి నోచుకున్నాను నేను ఈవేళ అని సంతోషం వేసింది. ద సోర్స్ ఆఫ్ లైఫ్, శ్వాస అనే ఒక పుస్తకం గురించి మాట్లాడడానికి, అలాగే సాయంకాలం ఒక అద్భుతమైన వ్యక్తి గురించి మాట్లాడడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు దానికి కారణభూతులైన పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. ముందుగా ముఖ్యమైన విషయం ఏమనంటే, ఈ పుస్తకం 7 సంవత్సరాల పాటు అవిశ్రాంతంగా కృషి చేసి రాశాను అన్నాడు రవిశాస్త్రి గారు, చిరంజీవి. నేనంటాను
7 సంవత్సరాల తపస్సిద్ధి ఫలితంగా దిగి వచ్చింది అంటాను నేను. ఈ పుస్తకం రాసిన పుస్తకం కాదు, వచ్చిన పుస్తకం. రెండిటికి చాలా తేడా ఉంది. పుస్తకాలు దిగిరావు. వాల్మీకి మీదుగా రామాయణం దిగొచ్చింది. దానికి వాల్మీకి కారణం కాదు. ఆ చిరంజీవి చెప్పాడు ఆ మాట, నా మీదుగా వచ్చింది అని. మీకు ఇందులో ప్రధానమైన విషయం, కథాంశం ఏమిటి, ఆ 7 సంవత్సరాలు తపస్సు చేయడానికి కారణభూతమైన ఈ గ్రంథ సముదాయం ఏమిటి, దాని గురించి చాలా చక్కగా వివరించాడు రవిశాస్త్రి గారు. ఎస్, నేను ఈ పుస్తకాన్ని మొట్టమొదటి అక్షరం నుంచి చివరి అక్షరం దాకా క్షుణ్ణంగా చదివి రాజమండ్రి నుంచి బయలుదేరి వచ్చాను నేను ఈ పుస్తకం గురించి మాట్లాడడానికి. ఆయన చెప్పిన మాటలన్నీ యథార్థాలు. అది కల్పనలోంచి వచ్చింది కాదు. ఆ సృష్టి క్రమాన్ని, ఒక రహస్యాన్ని, ఒక చక్ర భ్రమణ రహస్యాన్ని గ్రహించిన వ్యక్తి వాక్కుల్లోంచి, కలంలోంచి, హృదయంలోంచి, గుండె లోతుల్లోంచి వెలువడిన పుస్తకం ఇది. మీకు ఎప్పుడైనా సరే సృష్టిలో 2 పరస్పర విరుద్ధమైన శక్తులు ఉంటాయి. ఒకటి ఉష్ణ శక్తి, 2 శీత శక్తి. ఒకటి ఎడ, 2 పింగళ. ఇది ఒక రకంగా ఈ పుస్తకం పూర్తి చేసిన తర్వాత నాకు ఒక్కటే వాక్యంతో వచ్చింది. ఇది ఒక కోణంలోంచి చూస్తే హరిహర అద్వైతం, మరొక కోణంలోంచి చూస్తే అర్ధనారీశ్వరం. ఈ శ్వాస పుస్తకం ఎందుకు అని అంటే, ఎప్పుడైనా సరే ఈ ప్రకృతి నడవడానికి ఆ 2 శక్తులు కూడా అవసరమే. ఇప్పుడు నీరు, నిప్పు 2 పరస్పర విరుద్ధమైన శక్తులు. కానీ ఈ ప్రపంచం నడవడానికి నీరు అవసరమే, నిప్పు అవసరమే. నీరు లేకపోతే గింజ పండదు, నిప్పు లేకపోతే గింజ ఉడకదు. కనుక నీరు, నిప్పు 2 అవసరమైనవే. కానీ ఆ 2 పరస్పర విరుద్ధమైన శక్తులు. దీనికి అసలు ఈ ప్రపంచ వాంగ్మయం అంతా, ఈ భారతీయమైన వాంగ్మయం అంతా ఒక సత్యాన్ని వెల్లడి చేసింది. ఆ సత్యం ఏమి అనంటే, ఈ సృష్టి అంతా కూడా ఈ ఘర్షణ మధ్యలోంచి, పరస్పర విరుద్ధమైన 2 శక్తుల ఘర్షణలోంచి ఆవిర్భవిస్తుంది, నడుస్తుంది, నశిస్తుంది అని చెప్పింది. ఉదాహరణకి మీకు మహాభారతమే ఉంది. మహాభారతంలో ప్రధానమైన శక్తులు 2. ఒకటి కర్ణుడు, 2 అర్జునుడు కదా. మీకు ఒక మంచి విషయం చెప్దాం అనుకుని మర్చిపోయాను ఇందాక. వీళ్ళ గురించి మాట్లాడు శ్రీనివాసరెడ్డి గారు స్వేచ్ఛ అనే మాట గురించి చెప్పారు. తర్వాత సృజన, సెలెక్టెడ్ అస్, మనల్ని సెలెక్ట్ చేసుకున్నారట. అర్జునుడిని కృష్ణుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? అంతకంటే అద్భుతమైన ప్రతిభావంతుడు భీష్ముడు ఉన్నాడు అక్కడ, ధర్మజుడు ఉన్నాడు అక్కడ. కానీ వాళ్ళిద్దరికీ బోధించలేదే, అర్జునుడికే బోధించాడు కృష్ణుడు. ఎందుకని? ఆ అర్జునుడి ద్వారా తాను చేయవలసిన ఒక కార్యక్రమాన్ని పూర్తి చేయడం కోసం. అలాగే ఆ కృష్ణుడు ఎవరంటే పత్రిజీ, ఆ అర్జునుడు ఎవరంటే మీ అందరూ. అందుకే అమ్మ చివాట్లేశారు. మీరందరూ అర్జునుడిలాగా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఆయన. అదే సృజన మేడం చెప్పారు ఇందాక, మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ అర్జునుడు చంద్రవంశీయుడు, శీతశక్తి. అతని శత్రువు ఎవరు? కర్ణుడు. కర్ణుడు సూర్యపుత్రుడు, సూర్యుడు అంశ, అది ఉష్ణశక్తి. ఈ భారతం అంతా కూడా దేని మీద ఆధారపడింది? అటు కర్ణుడికి ఇటు అర్జునుడికి మధ్య జరిగిన ఘర్షణ మీద ఆధారపడింది. దాన్ని మీకు భారతం ఈ కథల రూపంలో చెప్పింది. అలాగే ఈ ఉపనిషత్తులు కానీ, లేకపోతే ఎన్నో 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 మన భారతీయ వాంగ్మయానికి సంబంధించిన ఎన్నో గ్రంథాల రెఫరెన్స్ ఇందులో మనకి కనపడుతుంది. అదంతా దేన్ని ప్రతిపాదిస్తున్నాయి? ఈ శ్వాస రూపమైన ఒక జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాయి, ప్రపోజ్ చేస్తున్నాయి, ప్రతిపాదిస్తున్నాయి. ఆ ప్రతిపాదనని పట్టుకోవడంలో చాలా జాగ్రత్తగా, ఓడుపుగా, శ్రద్ధగా, ఒక చూడండి, రంగనాథుడికి కైంకర్యం కోసం చూసారా విష్ణు చిత్తుడు పువ్వులు ఎలా ఏరాడో
అంత శ్రద్ధగా ఏరి ఇందులో కూర్చాడు రవిశాస్త్రి. ఇప్పుడు ఈ జ్ఞానానికి మూలకారకులు ఎవరు? పత్రిజీ. ఎందుకని? ఇప్పుడు ఎడా పెంగళ అని 2 నాడుల గురించి ప్రస్తావన, ఈ పుస్తకం అంతా ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు ఈడ అనేది ఒక స్త్రీ తత్వానికి సంబంధించింది, పింగళ అనేది పురుష తత్వానికి సంబంధించింది. అలాగే ఈ 2 పరస్పర విరుద్ధమైన ఉష్ణశక్తి శీతశక్తికి సంబంధించినవి. ఒక వైపు నుంచి పీలుస్తుంటే చల్లటి గాలి లోపలికి వెడుతుంది, ఒక వైపు నుంచి విడుస్తుంటే మరో వేడి గాలి వస్తుంది. అంటే ఈ 2 పరస్పర విరుద్ధమైన శక్తుల గురించే మొత్తం ఈ పుస్తకం ప్రస్తావన అంతా కూడా. ఇప్పుడు ఆ ఎడా పింగళ నాడులని మనకి కలుపుతున్నది ఎవరు? ఆ రెండింటినీ ముడివేసి తనలో స్వాధీనం చేసుకుంటున్నది ఎవరు? సుషుమ్నా నాడి. ఇప్పుడు మీరందరూ అర్జునుడైతే మీరు చేస్తున్న శ్వాస మీద చేస్తున్న ధ్యాస అనే ఒక ఆయుధాన్ని మీరు ధరించిన వారైతే, గాంధీవాన్ని ఎలా అయితే అర్జునుడికి ప్రసాదించారో అలాగ మీ అందరికీ ధ్యాన అనే ఒక ఆయుధాన్ని, గాంధీవాన్ని మీ అందరికీ ప్రసాదించారు పత్రిజీ కదా. ఆ గాంధీవ శక్తి ఎలాంటిదో తెలుసుకోవాలి అంటే ఈ పుస్తకం చదువుకోవాలి. ఆ ధ్యాస ఇదంతా మీకు ఈ 7 ఏళ్ల పాటు అలాంటి పండితుడు, అతనికి జ్యోతిష శాస్త్రం తెలుసున్న మనిషి, తపస్వి. అట్లాంటి తపస్వికి 7 సంవత్సరాలు పడితే మనకి నాలాంటి వాడికి ఇంకా చాలా కాలం పడుతుంది. కనుక మనలాంటి వాళ్ళందరికీ ఇదంతా ఒక క్యాప్సూల్ లాగా ఇవ్వడం కోసం పత్రిజీ మనకి ఇచ్చిన మహావరం, గొప్ప వరం ఏమి అంటే శ్వాస మీద ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస అని ఒక చిన్న క్యాప్సూల్, ఇవన్నీ మీ అనుభవంలోకి వస్తాయి అని చెబుతూ మనకు ఒక చిన్న మంత్రం ఇచ్చేసేసి ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయారు అంటే ఎక్కడికి వెళ్ళిపోయారు పత్రిజీ? ఇప్పుడు రామాయణం గురించి ప్రస్తావన చేశారు ఇంతకుముందు. ఆ రామాయణంలో రాముడికి సీతమ్మ వారి ఎదురుగుండా ఉండగా సీతమ్మ అనే ఒక వ్యక్తిగానే ఆయన చూశారు. ఎవరిని? అమ్మవారిని కదా. ఎప్పుడైతే రావణాసురుడు ఎత్తుకుపోయాడో ఆ సీతమ్మని ఆయన ప్రతి చెట్టులో, చేమలో, కొండలో, కోనలో, గాలిలో, నేలలో అన్నింటా చూశాడు ఆయన. విరహ వేదన భరించలేక ఎటు చూసినా రాముడే సీతమ్మవే కనపడింది. ఎవరికి? రాముడికి. అలాగే ఇప్పుడు ఫిజికల్గా కనుక పత్రిజీ మనం కళ్ళ ముందుంటే మనం పత్రిజీ వ్యక్తిగా మాత్రమే మనం చూస్తాం. ఇప్పుడు మనకి పత్రిజీని ఎలా చూడాలి? మనం చెట్టు చూస్తే పత్రిజీ, కొమ్మ చూస్తే పత్రిజీ, పంట చూస్తే పత్రిజీ, కొండ చూస్తే పత్రిజీ, నేల చూస్తే పత్రిజీ, గాలి చూస్తే పత్రిజీ. మనకి వీస్తున్న ఈ చైతన్యం అంతా ఏమిటి? మనం ఈవేళ అనుభవిస్తున్న ఈ ఆనందం అంతా ఏమిటి? అది గురు కటాక్షం, గురు ప్రసాదం. అందుచేత ఇప్పుడు ఇన్ని రూపాల్లోకి మారడం కోసం ఆయన ఆ ఫిజికల్ రూపంలోంచి మాయమైపోయారు. అర్థమైందా? అందుకని దాన్ని సంతోషంగా జరుపుకోవాలని ఇందాక చెప్పారు చూసారా. జననాన్ని మరణాన్ని కూడా సంతోషంగా ఒక సెలబ్రేషన్ అన్నారు ఆయన. మరణం సెలబ్రేషన్ అన్న మహానుభావుడు ప్రపంచంలో ఎవడాడు? పత్రిజీ ఒకడే అనుకుంటున్నాను. ఇప్పుడు ఆయన ప్రసాదించిన ఆయన వెలిగించిన ఒక దీపం రవిశాస్త్రి. అనేక దీపాలు ఇక్కడ ఉన్నవి, అందులో ఒక దీపం రవిశాస్త్రి. ఆ దీపపు వెలుగులో ఆయనకి స్ఫురించిన ఒక ఈసోటెరిక్ విజ్డమ్, అంటే మనం విస్మరించిన సత్యం, మన భారతీయ వాంగ్మయం తాలూకు సారాంశం అదంతా కలిసి శ్వాస అనే 2 అక్షరాల పదంగా ఇంత లావు పుస్తకంగా వెలువడింది. మీరందరూ కూడా దాన్ని పత్రిజీ వెలిగించిన దీపపు వెలుగులో ఆస్వాదింతురుగాక, ఆ పుస్తకాన్ని పూర్తిగా అనుభవింతురుగాక. మీరు చేస్తున్న పని ఎంత ఉదాత్తమైనదో, పత్రిజీ మనకిచ్చిన వరం ఎంత గొప్పదో అర్థం చేసుకుందురుగాక అని మీ అందరికీ కూడా నేను సంప్రశ్రయంగా ప్రార్థన చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు ప్రకటిస్తూ అమ్మ స్వస్తి. గురువు గారు చాలా అద్భుతంగా పుస్తకం గురించి నేను పంపించమని అడిగారు. నేను పుస్తకం ఇట్లా ఉంది రిలీజ్ చేస్తున్నాను అన్నప్పుడు వారు నేను ఏది పడితే అది మాట్లాడను, పుస్తకం నాకు పంపిస్తే నేను చూసి మాట్లాడతాను అన్నారు. వీరు కూడా అంటే పుస్తకం చూడకుండా
నేను మాట్లాడను అనేసి. అలాగే మాతాజీ గారు కూడా నాకు ముందు మాట రాసివ్వండి అమ్మా, ఇట్లా ఇట్లా అంటే రాసివ్వాలి అంటే నేను పుస్తకం చూడాలి అంటే అప్పుడు పీడిఎఫ్ ఫైల్ పెడితే జపాన్ వెళ్తూ ఆ ఫ్లైట్లో రాశారనమాట, టైం లేక, అంత టైట్ షెడ్యూల్లో. ఈరోజు కూడా నా మీద ఉన్న అభిమానంతో ఎంతో పనులు ఉన్నా కానీ రావడం జరిగింది. మాతాజీ వారి సబ్జెక్టు కూడా ఎంతో అద్భుతంగా ఎన్నో వందల మందికి ఈ శ్వాస గురించి, ప్రణవ ధ్యానం గురించి అందిస్తూ ఉంటారు. సుమిత్రానంద సరస్వతి మాతాజీ వారి యొక్క సందేశం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శ్రీ గురుభ్యో నమః. సభను అలంకరించిన మహాత్ములందరికీ, అలాగే మీ అందరి హృదయాల్లో ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషము. అంటే హనుమంతరాజు గారు ఎప్పటి నుంచో అడిగితే నేను 2023లో ఒకసారి కర్తాలు నేను కనిపించినప్పుడల్లా, లేకపోతే నేను ఫోన్లో మాట్లాడినప్పుడల్లా ఒకసారి మా కర్తాలు రండమ్మా, ఒకసారి మీరు రావాలి అని అంటే 23లో నేను ఇక్కడికి రావడం జరిగిందండి. మళ్ళీ నేను అనుకోకుండా హైదరాబాద్ రావడం జరిగితే అప్పుడు రవి ఇలా ఎలాగో వచ్చారు కదమ్మా, ఈ బుక్ ఆవిష్కరణకి ఉండిపోండి అని అంటే, ఆ అబ్బాయి చెప్పినట్టుగా తన మీద అభిమానం అని అంటే, నన్ను అంటే హాయిగా నా అంతటి నేను సాధన చేసుకుంటూ, నాతో పాటు ఎవరైనా సాధనకి, లేకపోతే ఎవరైనా డిప్రెషన్ ఆడపిల్లలకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని మేము ఏదో చేసుకుంటుంటే బలవంతంగా బయటికి లాక్కొచ్చిన వ్యక్తి రవిశాస్త్రి. అది పత్రిజీ గారు అంటే గురు సాంగత్యము అనే ప్రోగ్రాంలో వారు, పత్రిజీ గారు నాకు పరిచయం ఉన్నది 2003లో నేను పాలకొల్లో ఒకసారి కలిశాను, ఇంకొకసారి 2006లో ఒకసారి కలిశాను. ఆ బుక్ మీద చక్కటి బొమ్మ వేశారు. అక్కడ ఒక నాగు తన నాదము వస్తున్నట్టు, అంటే అక్కడ శబ్దము అంటే ఆ ఓంకార శబ్దమే ఉంది, అందుకే శంఖము వేశారు అక్కడ. సో ఉన్నది ప్రణవము అన్నప్పుడు, శబ్దం పరబ్రహ్మ స్వరూపం అన్నప్పుడు, ఆ శబ్దం ద్వారానే మీరు ఎదుటి వాళ్ళ అందరికీ కూడా సంకేతం పంపించగలుగుతారు. ఎప్పుడైతే మీరు నిజంగా అంటే ఆ శ్వాస మీద ధ్యాస అన్నప్పుడు, తప్పనిసరిగా మీరు ఇక్కడ ధ్యాస పెట్టినప్పుడు ఆ నాదముని మీరు అజప స్థితిలో వినగలుగుతారు. వినడం అంటే చెవులతో వినడం కాదు. సో మీరు తప్పనిసరిగా మీ అంతటా మీరు మీ ఇంట్లో దానికి 2 నియమాలు. అవేంటంటే ఆహారము, విహారము. ఆహారము పత్రిజీ గారు ఎలాగో మిమ్మల్ని అందరినీ కూడా శాకాహారుల కింద మార్చేశారు. ఇంకా విహారము అని అంటే మీరు ఎక్కడెక్కడికి తిరుగుతున్నారు, ఎందుకు తిరుగుతున్నారు, అనవసరంగా మనం ఏం పనులు చేస్తున్నాము అన్నది ఒక్క దాని మీద మీరు ధ్యాస పెట్టగలిగితే కనుక మీరు శ్వాస మీద ధ్యాస చాలా ఈజీగా పెట్టగలుగుతారు. అయితే ఇందులో రవి రాసిన దాంట్లో ఏంటి అని అంటే, మొత్తము అంటే ఎవరెవరు అనేక రకాల ఒక కన్ఫ్యూజ్ ఉందండి. ఏ సాధన చేయాలి అంటే ముందు ధ్యానం వరకు వస్తారు, తర్వాత డీప్గా వెళ్ళాలి అని అంటే మేము ఏం చేయాలి అని అందరూ కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటారు. మేడం చెప్పినట్టు పత్రిజీ గారు మనకి ఇచ్చారు కదా శ్వాస మీద, అది మీరు పట్టుకోండి అన్నప్పుడు మీరు దాంట్లో డీప్గా వెళ్ళగలగాలి. అయితే ఇందులో అనేక రకాల శ్వాస ద్వారా, అంటే శ్వాస ఒకటే కదండి, అనేక రకాలు. ఎలాగానంటే మనము ఒకే ఆహారాన్ని అనేక రకాలుగా మార్చుకుని తింటూ ఉంటారు. అలాగే ఎవరెవరు సంస్కారాన్ని బట్టి ఎవరెవరు ఎలాగా వాళ్ళకి అనిపిస్తోందో అలా మొత్తం మీద టోటల్గా శ్వాసే ఉంది. కానీ ఆ శ్వాసని ఎలాగ మనము తీసుకుని మార్గంగా ముందుకు వెళ్ళాలి అనేది ఈ బుక్లో వివరించినట్టుగా ఇంకెక్కడా వివరించలేదు. అంత ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు, అంటే ఇప్పుడు జనరేషన్ కాబట్టి, రవి ఇప్పుడు జనరేషన్ కాబట్టి ఇంతమంది గురువుల్ని మీకు పిఎంసి ఛానల్ ద్వారా
అందించిన మహాత్ముడే అని చెప్తాను నేను. ఎందుకనంటే వెనకాల పత్రిజీ గారి కృషి ద్వారా, ఆయన ఆశీస్సుల ద్వారా ఎదిగిన అబ్బాయి కాబట్టి స్వర్ణలతామాల గారు వారు ఆశీస్సులతోటి అక్కడ ముందు మాట రాశారు. అంటే అందరికీ అమ్మ ఆవిడ. సో అమ్మ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఇదిగో స్టేజ్ మీద ఆవిడ చూపించారు కాబట్టి అమ్మ మందలిస్తుంది, ప్రేమ చూపిస్తుంది, అన్నీ చూపిస్తుంది. కాబట్టి అది మనం అనుభవించాము. కాబట్టి మీరందరూ కూడా, అంటే నేనేమంటానంటే, ఒక పుస్తకం రాయాలనంటే చాలా గట్స్ కావాలండి. నన్ను అడుగుతారు అందరూ, నేను పుస్తకం చదవడమే బద్ధకం నాకు, తర్వాత పుస్తకం రాయడము అని అంటే చాలాసార్లు అమ్మ మీ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఇది అన్నీ రాయండి అన్న, ఇప్పుడు వరకు ఒక పెన్ను పెట్టలేదు. అది రావాలి అంటే తప్పనిసరిగా అది సరస్వతి కటాక్షం అంటాము. ఆ సరస్వతి కటాక్షం ఉంటే తప్పించి అది రాయలేరండి. కాబట్టి 7 సంవత్సరాలు కృషి అని చెప్తున్నాడు తాను. 7 సంవత్సరాల కృషి ఒకటే ఉండదండి. జన్మ జన్మల నుంచి వాళ్ళు సాధన చేసుకుంటూ సంస్కార బలం ఉంటే తప్పించి 7 సంవత్సరాల్లో ఎలా అవుతుందండి అది? 7 సంవత్సరాల్లో ఇప్పుడు మనం కూడా కృషి చేస్తాం, రాసేయగలమా ఏంటి? అలా రాయలేమండి, ఎవరూ రాయలేం. కాబట్టి ఇప్పుడు పత్రిజీ గారు ఈ జన్మ నుంచే వచ్చారనుకుంటున్నారా మీరేంటి? ఎన్ని జన్మల నుంచో వారు చేసిన కృషి ఏదైతే ఉందో అలాంటి సెలెక్టెడ్ పీపుల్ని భగవంతుడు తీసుకుని వాళ్ళకి వర్క్ ఇస్తారు. అది ఆ వర్క్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. కాబట్టి వారికి వచ్చిన వర్క్ అంటే అది భగవంతుడు చేతిలో, అంటే ఈ భూమి మీద మనం ఎన్నో వర్కులు చేస్తామండి, కానీ భగవంతుడు మనల్ని సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే సెలెక్ట్ చేసుకునే వర్క్ ఇవ్వాలి. కాబట్టి మనము జీవించి ఉన్నంత వరకు మనము ఈ రూపంలో మనము ఉంటాము, కానీ మనం తర్వాత కూడా మిగలాలి అని అంటే కనుక తప్పనిసరిగా మనలో ఉండే ఏ చైతన్యం అయితే ఉందో ఆ చైతన్యము ఈ ప్రకృతి మీద రావాలి. అలా వచ్చిన పుస్తకం అది. రవి ఉండకపోవచ్చు, కానీ శ్వాస అనే పుస్తకం మాత్రము ఇక్కడ నిలిచిపోతుంది. కాబట్టి మీరందరూ చక్కగా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా ఏమున్నా శ్వాస మీద తప్పనిసరిగా ఆ పుస్తకాన్ని తీసుకుని చక్కగా చదువుకుని మీ ఇంట్లో ఉంచుకున్నప్పుడు మీతో పాటు మీ వెనక జనరేషన్ దాన్ని వాడుకుంటారు, ఉపయోగించుకుంటారు. అలా మీరందరూ తరించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. సాంబశివరావు గారు, మీరు మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఈ పుస్తకాన్ని నేను రాస్తున్నప్పుడు మధ్యలో వేరే పని మీద వచ్చి అవి చూడటం జరిగింది. చూసినప్పటి నుంచి పట్టుకున్నాడు, నాకు నెక్స్ట్ చాప్టర్ ఎప్పుడు చూపిస్తావు, నెక్స్ట్ చాప్టర్. అలా సార్ కూడా పుస్తకం చదివారు. కాబట్టి సార్కి, రమేష్ పత్రి గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా ఆత్మ ప్రమాణం అండి. ఆయన పత్రిజీ శ్వాస ద్వారా వచ్చిందండి ఈ శ్వాస అనే బుక్. నిజంగా చాలా అద్భుతమైంది. ఎంతమంది ఈరోజు ఆ బుక్ కావాలనుకుంటున్నారు చేతులెత్త. థ్యాంక్ యూ. ఎందుకంటున్నారంటే ఇది విలువ కట్టలేంది. మన శ్వాసను విలువ కట్టగలమా? కట్టలేం. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కట్టలేం. అటువంటి విలువైన ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కళ్ళకి అందాలని మేము అనుకున్నాము, మా ట్రస్ట్ బోర్డు అందరము. అందువల్ల ఇక్కడే పక్కనే బుక్ స్టాల్ ఉంది, డివైన్ స్టోర్లో. అక్కడికి వెళ్ళి దీని విలువ కట్టలేం కాబట్టి మీరు దాని గురించి డిస్కౌంట్ ఇస్తారా అని కాదు. దాని విలువ నన్ను అడిగితే ఆయన 600 పెట్టాడు, ఇంకా చాలా పెట్టాలి దాని వాల్యూ. ఇప్పుడే చెప్పారు అందరూ దాని యొక్క వాల్యూ ఏంటో. నేను చదివాను. త్వరలో మన రవిశాస్త్రి గారి ద్వారా దీన్ని వర్క్షాప్ కూడా మేము పెడతాం ఇక్కడ. అందరూ కూడా దీన్ని వర్క్షాప్ 11 days వర్క్షాప్ ఉంటుంది, త్వరలో ప్రకటిస్తాము. దీన్ని ఎవరు కూడా ఈరోజు తక్కువ బుక్స్ ప్రింట్ అయినాయి, ఎవరు మిస్ కాకుండా మళ్ళీ ఎక్కడ దొరకదు, ఇక్కడే దొరుకుతుంది. తొందరగా ఆ బుక్ని తీసుకుంటే దాని విలువ, భగవద్గీత ఎంత విలువ అంతకన్నా మించింది వచ్చింది మనకి. అది పత్రిక శ్వాస ద్వారా ఇప్పుడు ఈ రోజు వచ్చిందంటే మనం చాలా అదృష్టం నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. పిఎంసిలో నేను ఎక్కువ వీడియోలు చేశాను అంటే బాగా ఎంకరేజ్ చేసింది నందప్రసాద్ గారు, ఆ తర్వాత హనుమంతరాజు గారు. వారు ఈ పుస్తకం గురించి 2 మాటలు. పుస్తకం డెఫినెట్గా బాగుంటుంది మిస్టర్ రవిశాస్త్రి. ఎందుకంటే నీ ఎఫర్ట్స్ మొత్తం చదవలేదు కదా, ఇప్పుడు ఇచ్చావు నాకు. కాబట్టి డెఫినెట్గా నీ యొక్క డెడికేషను, నీ యొక్క అందరిని గురువులను కలవటం డెఫినెట్గా బాగుంటుంది. ఇంకా 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 ఇంకొక 7 ఏళ్ళు కూడా తీసుకొని ఇంకొక రకం పుస్తకాలు రాయాలి. ఇది ఒక్కటే కాదు, ఇది రాసావు నిజమే.
ఎంతో అదృష్టం లేకపోతే ఈ స్టేజ్కి రాలేదు కదమ్మా. చాలా చాలా బాగా చేశారు మీరు. చదివి ఒపీనియన్ చెప్తాం. డెఫినెట్గా నెక్స్ట్ ఇంకో పుస్తకానికి కూడా పునాది వేసుకో మరి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. పత్రి గారు స్వాధ్యాయానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మరి ఆ స్వాధ్యాయంలో భాగమే ఇంత అద్భుతమైన పుస్తకం. మరి ఈ పుస్తకం అందరం కొనుక్కొని చదువుదాం. దీని ద్వారా మనం మారుదాం. థ్యాంక్ యూ. చేసిన వ్యక్తి మారం గారు, వారిని ఒక 2 నిమిషాలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి, స్వర్ణమల్ల అమ్మవారికి అందరికీ ఆత్మ ప్రణామాలు. బ్రహ్మర్షి పత్రిజీ వారి యొక్క స్మృతి స్మరణోత్సవం సందర్భంగా ఈ శ్వాస ది సోర్స్ ఆఫ్ లైఫ్ అనేటువంటి పరమాద్భుతమైన పుస్తకాన్ని రవిశాస్త్రి గారు చదవమని ఇచ్చినప్పుడు, అందులో స్పెల్ చెక్ చూడమని అడిగినప్పుడు నేను ఈ పుస్తకాన్ని క్షుణ్ణంగా చదవడం జరిగింది. చదివిన వెంటనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేటువంటి సరైనటువంటి ఒక మహా సాహిత్యవేత్త ఎవరు అని అనుకున్నప్పుడు మా ప్రియ స్నేహితుడు ఎర్రాపడ రామకృష్ణ గారికి ఫోన్ చేసి, స్వామి మీరు ఈ పుస్తకం రిలీజ్కు తప్పకుండా 24వ తారీఖు పత్రిక స్మృతి రావాలని నేను స్వయంగా ఆహ్వానించేందుకు వారు వచ్చేసారు. మరి సాయంకాలం కూడా 6 నుంచి 7 గంటల వరకు గంట సేపు వారి అద్భుతమైనటువంటి సాహిత్యోపన్యాసం ఉంటుంది. పత్రిజీ చెప్పేవారు, సంవత్సరానికి ఒక గాజు అమ్మైనా సరే ఆడవాళ్ళు పుస్తకాలు కొనండి, పుస్తకాలు అంత విలువైనవి అని చెప్పేవారు. నేను తమాషా చెప్పడం లేదు, పత్రిజీ చెప్పిన వాటి నేను మాట్లాడుతున్నాను. స్వాధ్యాయం యొక్క విలువ ఎవరు దాన్ని కట్టలేరు. అంత విలువైన పుస్తకాలు. ఈ పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు నేను మైమర్చిపోయాను. ఈ పుస్తకం ప్రతి ఇంట్లో ఉండవలసిన పుస్తకం, ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళు చదవలసిన పుస్తకం, ధ్యానం చేసిన వాళ్ళు, ధ్యానం చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ పుస్తకం ఒక నిఘంటువు, ఒక ఎన్సైక్లోపీడియా, శ్వాసకి సంబంధించిన ఎన్సైక్లోపీడియా ఈ పుస్తకం. అంత అద్భుతమైన పుస్తకం ఇది. నా అభిప్రాయం కూడా 2 పేజీలు నేను రాసిన పుస్తకంలో. ఈ పుస్తకాన్ని ఒక 1000 కాపీలు ప్రింట్ చేయించి మరి పంచాలి అని నా ఉద్దేశం. 1,00,000 పుస్తకాలు ప్రింట్ చేయాల్సిన పుస్తకం ఇది. అంత గొప్ప పుస్తకం కనుక ఈ పుస్తకం నిజంగా 1,00,000 పుస్తకాలు ప్రింట్ అవ్వాలి. ఇది నా యొక్క అభిభాషణ. ఆ పుస్తకం గురించి చెప్పడానికే ఒక రోజు చాలదు. 11 రోజులు వర్క్షాప్ అని సమస్య అవ్వడం చాలా బాగుంది. నేను కూడా వర్క్షాప్కు హాజరు కావాలి అనుకుంటున్నాను. కనుక మనం ఈ మహానుభావుడు దాదాపు 600 మంది యోగీశ్వర్లను, ఇలాంటి సుమిత్ర మాత లాంటి వాడి యోగేశ్వరులను ఇంటర్వ్యూ చేసినటువంటి ఘనత వీరికి దక్కింది. నిరవి టీవీ ద్వారా, పిఎంసి ద్వారా దాదాపు ఒక 10,000 మంది యోగేశ్వరులను పరిచయం చేసినటువంటి అవకాశం రవిశాస్త్రికి రావాలని భగవంతుని కోరుతూ, పత్రికను కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అతిథులు, ఆత్మీయులైనటువంటి గురువులని సన్మానించుకుందాం. మ్యూజిక్